మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డుపై పార్క్ చేసిన మోటార్ సైకిల్ ను ఢీ కొట్టుకుంటూ కారు దూసుకెళ్లింది. అక్కడ నిలిపి ఉంచిన 20 మోటార్ సైకిళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. కారును వెంబడించి మరీ కాలనీ వాసులు పట్టుకున్నారు. కారును నడిపింది మైనర్ బాలుడని తెలుస్తోంది. కాలనీ వాసులు వెంబడించేసరికి కారును బయట పెట్టేసి సదరు మైనర్ బాలుడి ఇంట్లోకి పరుగులు తీశాడు. బాధితులు ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న 10వ తారీఖు నాడు సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో నెక్నంపూల్కి సంబంధించిన ఒక మైనర్ అబ్బాయి 14 ఇయర్స్ అబ్బాయి ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు బలేనో ఆటోమేటిక్ కార్ తీసుకొని ఉప్పాలగూడ మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. ఆ రోడ్లో అన్ఫార్చునేట్గా ఈ పిల్లోడికి డ్రైవింగ్ ప్రాపర్గా రాకపోవడం, లైసెన్స్ లేకపోవడం, స్కిల్ లేకపోవడం వల్ల ఒక 2 వీలర్కి ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న లోకల్ పీపుల్ ఆ పిల్లోని పట్టుకునే క్రమంలో పిల్లోడు భయపడి ఆ వెహికల్ని ఇంటి వైపు స్పీడ్గా తీసుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఆగున్న వెహికల్స్కి ఒక 2-3 వెహికల్స్కి తరలించడం జరిగింది. దాంట్లో ఎవరికి మేజర్ ఇంజురీస్ ఏం కాలేదు, మైనర్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఒక 337, 279 అండ్ ఎంవీ యాక్ట్ సెక్షన్ల కింద మైనర్ అబ్బాయి పైన అండ్ వాళ్ళ పేరెంట్స్ పైన, వాళ్ళ కారు ఓనర్ పైన, అందరిపైన కేసు కట్టడం జరిగింది. ప్రజలకు తెలపడం ఏంటంటే, హెచ్చరించడం ఏంటంటే, మీ ఇంట్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియకుండా తీసుకెళ్తారు అనుకుంటే ప్రాపర్గా కీస్ని పెట్టుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి. దీనివల్ల మంచి